ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వరకుప్పల గోపి అనే ఫోటోగ్రాఫర్ మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబానికి తాము తోడుగా ఉన్నామని గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారు. మృతి చెందిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి వారు ₹1,80,000 అందజేశారు. దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురయ్యే ప్రతి ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తామని తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్ అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఏ యూనియన్ కూడా అమలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. స్టార్ట్ అయింది కుటుంబ భరోసా. అంటే మొదటిది 1,50,000 ఇచ్చాం చాలా రమణ గారికి. రెండో దగ్గరికి వస్తే 1,00,000 ఇచ్చాం, మూడో 1,05,000 ఇచ్చాం, 1,10,000 ఇచ్చాం, 1,20,000 ఇచ్చాం, 1,30,000 ఇచ్చాం, 1,40,000 ఇచ్చాం, 1,50,000 ఇచ్చాం, 1,65,000. వరంగల్ జిల్లాలో అయితే 1,70,000 ఇస్తాం. స్టూడియో షార్ట్ సర్క్యూట్ ఏంటంటే 10,000 ఇస్తున్నాం. వరంగల్లో 6 స్టూడియోలు మునిగిపోతే ₹10,000 చొప్పున ఇచ్చినాం. భద్రాచలంలో వరదలకి స్టూడియోలు మునిగిపోయినాయి, ఇళ్ళు మునిగిపోయినాయి అంటే దాదాపు ₹1,35,000 ఇచ్చాం. స్టూడియో కాలిపోయిన డబ్బులు ఇస్తున్నాం. యాక్సిడెంట్ అయిందో ఫోటోగ్రాఫర్కి 2 నెలల పైన పని చేసుకోలేని స్థితి ఉంటే ₹10,000 నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పంపిస్తున్నాం. జిల్లా నుంచి 5,000 వేరే ఇస్తున్నారు. ₹10,000 ఆర్థిక సహాయం ఇస్తుంటే ఇప్పటికీ ₹20 లక్షలు ఇచ్చాం. 200 మంది ఫోటోగ్రాఫర్లకు ఇచ్చాం. నా మొబైల్ చూస్తే గ్రూపులో చూస్తే కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, తల పగిలింది, లేకపోతే సర్జరీలు. ఇవాళ మనం 1,65,000 ఇస్తున్నాం. అప్పుల బాధ తాళలేక నాట్ ఓన్లీ వరకుప్పల గోపి మీరు చూస్తున్నది. వరకుప్పల గోపి ఎలా చనిపోయాడంటే అనారోగ్యంతో చనిపోయాడని గ్రూపులో కుటుంబ భరోసాలో పెట్టాం. కానీ ఎలా చనిపోయాడో ఆ రోజు రాత్రికి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు అలా పెట్టాము? ఫోటోగ్రాఫర్స్ భయపడతారు, ఇబ్బందులు అవుతారు. కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా గడిచిన 12 డెత్లలో 4 సూసైడ్లు ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలుసా? ఒక వరకుప్పల గోపి తెలుసు మీకు. 12 మందిలో 4 సూసైడ్ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఎలా ఉందనేది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే తరుక్కుపోద్ది అనమాట. ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీరుంటున్న పరిస్థితి ఏంటి, మరి ఈ నిర్లక్ష్యం ఎందుకు? ఈ ₹10 కట్టడానికి నిర్లక్ష్యం ఎందుకు? కాదు, ఈ దేశంలో ఎక్కడైనా ఏ సంఘం అయినా మనిషి చనిపోతే ఆ సంఘానికి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా వాళ్ళ పిల్లలకి ₹5,000 ఇచ్చే సంఘం ఏదైనా ఉందంటే చూపించండి నాకు. ప్రతి సంవత్సరం ₹5,000 ఇస్తూ వస్తున్నాం. ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాను, ఆ ఇద్దరు పిల్లలు కూడా 18 సంవత్సరాలు వచ్చే వరకు ₹5,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం అందుతుంది. ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ డే రోజున మీరు మీటింగ్ పెట్టకపోయినా ఖమ్మం పిలిపించి మేము ₹10,000 ఇస్తాం. ఆ పిల్లలకే ఇస్తాం. పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఇస్తాం. అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటారా, అమ్మ దగ్గర ఉంటారా, నాన్నమ్మ దగ్గర ఉన్నారా, ఎక్కడున్నారా ఎంక్వైరీ చేసుకుని ఆ పిల్లలకి మేము ₹10,000 ప్రతి సంవత్సరం ఆగస్టు 19 ఇస్తున్నాము. గడిచిన సంవత్సరంలో 4 లక్షలు ఇచ్చాము, అంతకు సంవత్సరం 3 లక్షలు ఇచ్చాము. వచ్చే సంవత్సరం దాదాపు 7-8 లక్షలు పట్టుకురావాలి. మీకు జస్ట్ అట్లా ₹10 కొడితే మీ మండలాధ్యక్షుడు చెప్పింది చేస్తే మీ పని అయిపోయింది. పథకం స్టార్ట్.